ఓం మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాలను గుర్చి చెప్పుకుంటూ ఉన్నాం. వేమన ఎన్ని పద్యాలు చెప్పాడు, లెక్కలేనన్ని పద్యాలు అన్నమాట. ప్రపంచాన్నంతా కూడా మరి తన యొక్క పద్యాలలో మనకు బాగా చక్కగా చూపి ఉదాహరణలతో పాటు చెప్పాడన్నమాట. దాని తర్వాత ఈరోజు చెప్పేటటువంటి పద్యాలు: నీళ్ల మీద నోడ నిలిచి తిన్నగసాగు, బయట మూరెడైన పాకలేదు, నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమా. నీళ్ల మీద ఓడ నిలిచి తిన్నగసాగు, నీళ్లపైన ఓడను ఉంచితే దానిని నడిపితే అది తిన్నగా ఏమాత్రం ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పోతూనే ఉంటుందన్నమాట. బయట మూరెడైన ప్రకలేదు, అదే నీళ్లలో కాకుండా బయట మరి నేలపైన పెడితే కొద్దిగా మూరెడు దూరం కూడా అది సాగదు. ఆ ఓడ అనేది నీళ్లలోనే ప్రయాణం ఉంటుంది. దానికి నీళ్లల్లోనే దాని యొక్క శక్తి ఉంటుంది, బయట దానికి శక్తి ఉండదు అని చెప్పడం అన్నమాట. నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు. అదేవిధంగా ఈ నెలవు తప్పు చోట, నెలవంటి స్థానం, ఆ స్థానము తప్పినటువంటి చోట నేర్పరి కొరగాడు అన్నమాట. తన యొక్క నైపుణ్యం అంతా కూడా తాను నేర్చుకున్నటువంటి చోటులోనే, ఆ చోటును వదిలితే అతడు మరి నేర్పరి ఏది కూడా చేయలేదు. అందుకని ఇది స్థాన బలిమి గొప్పది, తన బలిమి కాదు అని చెప్పడం అన్నమాట. నీళ్ల మీద నోడ నిలిచి తిన్నగా సాగు, బయట మూరెడైన ప్రకలేదు, నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు. అంటే నెలవు తానున్నటువంటి చోటును ప్రక్కకపోతే అతని నైపుణ్యం పనికిరాదన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా చెప్తాడు: నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బల్మికాని తన బల్మికాదయాం, విశ్వదాభిరామ వినురవేమ. స్థానబలాన్ని గూర్చి మరొక చక్కటి పద్యం ఇది. నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు పట్టు అన్నమాట. నీళ్లల్లో మొసళ్ళు బలంగా ఉంటాయి, దానికి బలమంతా కూడా అక్కడే ఉంటుంది. ఎంతో బలవంతమైనటువంటి జంతువు ఏనుగు కదా, అది నీళ్లల్లోకి దిగితే ఆ మొసలు ఏం చేస్తుంది, నిగిడి ఒకసారి పైకి లేచి ఏనుగును పడుతుందన్నమాట. అదే మొసలు ఏమవుతుంది, బయట కుక్క చేత భంగపడును. ఆ మొసలు బయటకు వస్తే కుక్కను చూస్తే కూడా అది పారిపోతుందన్నమాట. కుక్క కూడా దానిని చీల్చి చెండాడుతుంది అని. స్థాన బల్మి కాని, అది స్థాన బలమే కానీ తన బల్మి కాదయా, తన బలం కాదన్నమాట. విశ్వదాభిరామం వినురవేమా. అంటే నీటిలో ఉండి ఏనుగును పట్టగల మొసలి బయట కుక్క చేత పట్టుకోబడుతుంది అని తాత్పర్యం అన్నమాట. నొసట వ్రాయవాని నొసలు కొంచెము చేయు, నొసటి కంటె వాని నొసటి వ్రాత, నొసటి మీద వ్రాత నులిమిన చెదరున, విశ్వదాభిరామ వినురవేమ. నొసట వ్రాయవాని నొసలు అంటే నొసలు చిన్నదైనా, నుదురు అనేది ఉంది, ఆ చిన్నదైనా పెద్దదైనా కూడా లెక్కలేదన్నమాట. నొసటి కంటే వాని నొసటి వ్రాత, వాడి నొసలు పెద్దదా చిన్నదా అనే దానికంటే కూడా ఆ నొసటి వ్రాత ఉంది, అది నులిమిన చెదురున, అది గొప్పదన్నమాట. దాన్ని ఎంత చేసినా కూడా, ఎంత నులిమినా కూడా ఆ నుదుటి వ్రాత తుడిచిపోదు అని చెప్పడం అన్నమాట. నొసట వ్రాయవాని నొసలు కొంచెము సేయు, నొసటి కంటి వాని నొసటి వ్రాత
నొసటి మీది వ్రాత నులిమిన చెదరునా విశ్వదాభిరామం వినురవేమా. అంటే నొసలు అనేది చిన్నదా పెద్దదా అని లెక్కలేక రాదు. ఆ నొసలు పైన వ్రాసేటటువంటి ఆ వ్రాత ఉందే అదే ఆ వ్రాతకే బలం అన్నమాట. ఎందుకంటే అది తుడిచినా పోదు అంటున్నాడు. పరభృతము కాకపాలితమైనట్లు దారి చూపవలయు తజ్ఞుడొకడు తొంటి జన్మఫలము తుదకెట్టులొప్పిన విశ్వదాభిరామ వినురవేమ. అంటే పూర్వజన్మ ఫలం ఏ విధంగా ఉన్నా కూడా తెలివైన వాడు మనకు దారి చూపడం అనేది అవసరం. మన పూర్వజన్మలో మనం ఎంత పుణ్యం చేసుకున్నా మనకు దారి చూపేవాడు ఒకడు అవసరం అన్నమాట. ఎంతో గొప్పవాడైనా కూడా హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు కదా. ఆ హిరణ్యకశిపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు భగవద్భక్తుడు. మరి అతడు కూడా ఏం చేయాల్సి వచ్చింది? చదువు కోసం గురువుల దగ్గరికి పోవాల్సి వచ్చింది అన్నమాట. శ్రీకృష్ణుడు అంతటి వాడు మరి సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నాడు. అందువల్ల గురువు స్థానం ఈ పూర్వజనం ఫలమైనా కూడా మరి విఘ్నుడు అనేవాడు మనకు దారి చూపేవాడు ఒకడు అవసరం అన్నమాట. దాని తర్వాత ఏమిటంటే ఇక్కడ పరభృతము కాకపాలితమైనట్లు. ఈ కోకిల ఉంది, కోకిల గుడ్లు పెడుతుంది, కాకి గుడ్లు పెడుతుంది. కాకి తన గుడ్లను పొదగగలుగుతుంది. అదేవిధంగా కోకిల పెట్టినటువంటి గుడ్లను కూడా ఆ కోకిల తీసుకొచ్చి కాకి గుడ్లో పడవేస్తుంది అన్నమాట. ఆ కాకే పొదుగుతుంది అని చెప్పడం అన్నమాట. కానీ కాకి వారిని పొదగును అన్నట్టంటే ఆ గుడ్డను పొదుగుతుంది. మనకు ఈ కోకిలంతా కూడా అందుకని కాకి నల్లగా ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. కాక కృష్ణ పిక కృష్ణ. కాకి కృష్ణ అంటే నల్లగానే ఉంటుంది, పిక కృష్ణ పికం కోకిల కూడా నల్లగానే ఉంటుంది. వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చిందనుకుని ఇప్పుడు మనం చైత్రమాసంలో వసంత ఋతువులో ఉన్నాం కదా. ఇప్పుడు ఈ కాలం వస్తే కాక కాక పిక పిక. కాకేమంటుంది? కావు కావు అంటుంది. పికం కోకిల ఏమిటంటే మధురమైనటువంటి స్వరముతో కూస్తుందన్నమాట. అప్పుడు ఆ విధంగా తెలుసుకుంటాము అని చెప్పడం అన్నమాట. కాకపోతే ఏమిటంటే ఆ కోకిల గుడ్లను కూడా కాకే పొదిగి మరి వాటికి ఉత్పత్తిని కలుగజేస్తుంది అని చెప్పడం. ప్రళయకాలమందు ప్రమతుల చేతను నష్టమైరిగాదె నాటి జనులు తెలియనేరైరి దేవుని ద్విజులెల్లం విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఈ దైవ సంకల్పం అనేది ఊహింపరానటువంటిది అన్నమాట. ప్రళయకాలంలో జనులు ప్రమతులచే నశింపజేయబడ్డారు. ప్రమతగణాల చేత మరి నశింపజేయబడ్డారు. ప్రమతగణాలు అంటే ఏమిటంటే శివుని యొక్క గణాలకు ప్రమతగణాలు. ప్రళయకాలం వచ్చినప్పుడు మరి ఆ జనులంతా కూడా ప్రమతుల చేత నశింపజేయబడుతుంటారు. ద్విజులను దేవుని తెలియజాలకపోయేది అన్నమాట. పరమాత్మతత్వం తెలుసుకోలేరు ఈ ద్విజులు. అంటే మామూలుగా ఏంటంటే బ్రాహ్మణులు అని అర్థం చెప్పుకుంటారు. దాని తర్వాత మరి ఈ పరమార్థతత్వాన్ని తెలిసిన వాళ్ళు అనే అర్థం కూడా చెప్పుకుంటారు. కానీ ఇలాంటి ఆ ప్రళయకాలంలో ద్విజులు దేవుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయారు. దైవ సంకల్పం ఊహింపరాదు. ప్రళయకాలం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు జనులంతా కూడా ప్రమతుల చేత నశింపబడతారు మరి అని ఈ ద్విజులు దేవుని తెలియజాలకపోయేది అంటున్నాడు అన్నమాట. దాని తర్వాత హరి ఓం తత్సత్.